హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. నేను ఇక్కడ ఇవాళ ఇంట్లోనే బ్లూబెర్రీ చీజ్ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా మనం పార్లే బిస్కెట్స్ ఉంటాయి కదా, అక్కడ నేను 3 ప్యాకెట్స్ తీసుకున్నానండి. ఇక్కడ బటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్రీమ్ చీజ్ తీసుకుంటున్నానండి. మనకి ఇది బిగ్ బాస్కెట్లో కానీ అమెజాన్లో కూడా దొరుకుతాయండి. ఇప్పుడు మనం బిస్కెట్స్ని కొంచెం క్రంచీగా పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలండి. అందుకని నేను ఇక్కడ బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మనం యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే నా దగ్గర మిగతా బిస్కెట్స్ని కూడా నేను ఈ విధంగా పౌడర్ చేసి ప్లేట్లో పెట్టేసుకుంటున్నానండి. ఇలా అయితే సరిపోతుంది, మరి ఎక్కువ పౌడర్గా చేసేసుకోవద్దు. మనకి ఆ క్రంచీనెస్ ఉంటేనే చాలా బాగుంటుందండి కేక్. అన్ని బిస్కెట్స్ని ఈ విధంగా ప్రిపేర్ చేసి బౌల్లో వేసేసుకున్నానండి. ఇప్పుడు మనం బటర్ని మెల్ట్ చేసి ఈ విధంగా మనం ఆ పౌడర్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న దాన్ని మనం ఒక కేక్ ట్రే కానీ కేక్ మౌల్డ్లో కానీ పెట్టుకొని బేస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. గ్లాస్తో ప్రెస్ చేసి కొంచెం గట్టిగా బేస్ ప్రిపేర్ చేసుకోవాలండి, బిస్కెట్ బేస్. దీనివల్ల మనకి కేక్ అనేది చాలా క్రంచీగా వస్తుందండి. ఇప్పుడు నేను క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఇంట్లోనే పెట్టుకున్న వెన్న యాడ్ చేసుకున్నానండి. దాంట్లో కొంచెం షుగర్ పౌడర్ వేసుకున్నాను. అలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఇంకొక బౌల్లో క్రీమ్ చీజ్ చూపించాను కదండి, అది నేను ఈ బౌల్లో యాడ్ చేసుకొని ఒకసారి బీట్ చేసుకోవాలి. దీంట్లో మనం కొంచెం షుగర్ పౌడర్ చేసి వేసుకొని బీట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం 180 గ్రామ్స్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం బీట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, మరీ స్వీట్గా ఉన్న తినలేమండి. మనకి తక్కువ స్వీట్నెస్ ఉంటేనే చాలా బాగుంటుంది ఇది. ఒకసారి వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం బీట్ చేసుకోవాలి. చూడండి, ఆ టెక్స్చర్ అనేది క్రీమీగా ఎంత బాగుందో, అసలు చూస్తేనే తినేయాలనిపిస్తుందండి. మా ఇంట్లో అయితే చాలా నచ్చిందండి అందరికీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలా బీట్ చేసుకున్న దాంట్లో నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ లెమన్ యాడ్ చేసుకున్నాను. లెమన్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా బీట్ చేసుకోవాలండి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. బీట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం వెన్న బీట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అది యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ బీట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. నేను ముందుగా ప్రిపేర్ చేశాను కదా బేస్ బిస్కెట్తో, అది నేను 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. అలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి బేస్ గట్టిపడుతుందండి. ఇప్పుడు మనం జెల్లీ ఫామ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనకి జెలాటిన్ ఉంటుంది కదా, అగర్ జెలాటిన్ పౌడర్, నేను అది ఆన్లైన్లోనే కొనుక్కున్నాను. అది యాడ్ చేసుకున్నానండి, ఒక 2 టేబుల్ స్పూన్స్. చూడండి, ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి అడుగంటకుండా ఉంటుంది. మనకి జెల్లీ ఫామ్ తెలిసిపోతుందండి. అప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని చల్లారి పెట్టుకోవాలి. అలా చేసుకున్న జెల్లీ ఫామ్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మధ్యలో క్రీమ్, దాంట్లో యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఆ జెలటిన్ ఫామ్ చేసుకున్నాం కదండి, అది నేను దీంట్లో యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా బీట్ చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా మనం యాడ్ చేసుకొని బీట్ చేసుకోవాలి. అలా బీట్ చేయడం వల్ల మనకి మధ్యలో బేస్ అనేది జెల్లీ ఫామ్లో వస్తుందండి. అలా బీట్ చేసుకున్న తర్వాత ఒక స్పాచులా తీసుకొని ఒక సైడే మనం ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం 1 అవర్ ఫ్రీజర్లో పెట్టుకున్నాం కదా బిస్కెట్ బేస్, అది తీసుకొని మనం ఇప్పుడు క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ క్రీమ్ని మనం దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలండి. ఓవరాల్ నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకుంటే మనకి సెటిల్ అవుతుందండి ఆ క్రీమ్ అనేది. మనకి క్రీమ్ ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా మనకు ఆ థిక్నెస్ బాగుంటుంది. నేనైతే పల్చగానే చేసుకున్నానండి. మీకు ఇష్టమైతే థిక్నెస్ కొంచెం పెద్దది కూడా చేసుకోవచ్చు కేక్. ఇక్కడ మనం టాపింగ్ లాగా బ్లూబెర్రీ జెల్లీ ఉందండి నా దగ్గర, అది నేను స్టోర్లో కొనుక్కున్నాను. అది నేను ఈ విధంగా యాడ్ చేసుకొని పైన చిన్న సింపుల్ డెకరేషన్లా చేసుకుంటున్నాను. మీకు ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు. నేను జస్ట్ కొంచెం యాడ్ చేసుకొని చిన్న డెకరేషన్లా చేసుకుంటున్నానండి. అలా సెట్ చేసుకున్న తర్వాత మనం 4 to 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసాను, చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో. ఇక్కడ నేను పీస్ కూడా కట్ చేసి చూపిస్తాను. చూడండి, ఆల్రెడీ మా పాప ఒక పీస్ తినేసిందండి కట్ చేసినప్పుడే. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే, అచ్చం బయట మనం షాప్లో కొన్నట్టే ఉన్నదండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.